హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు స్పెషల్ ఏంటంటే మనకు ఒక పార్సల్ వచ్చింది. ఇది ఇప్పుడు అన్బాక్స్ చేద్దాం. అంటే ఇది మనకు చాలా యూస్ఫుల్. చూపిస్తే ఇప్పుడు అన్బాక్స్ చేసి ఏముంటుంది ఇంట్లో. సో గాయ్స్, ఇది మనం ఫస్టే తీసుకోవాలనుకున్నాం బ్లాగింగ్ స్టార్ట్ చేసినప్పుడు, కానీ ఇనిషియల్గా ఎందుకు ఇన్వెస్ట్మెంట్ అని ఆగిపోయాను. సో ఇదే గాయస్ మన మైక్. సో ఇప్పుడు ఎప్పుడు మనం బ్లాగ్స్ చేసినా కొంచెం డిస్టర్బెన్స్ అట్లా వస్తుంది కదా. సో ఆ డిస్టర్బెన్స్ రావద్దని మనం మైక్ తీసుకున్నాం ఫైనల్లీ. అండ్ నేను చాలా మైక్స్ చూసిన, రివ్యూస్ చూసిన, కంపేర్ చేసిన వేరే వేరే అన్ని బ్రాండ్స్, కానీ లాస్ట్కి నాకు ఎందుకు హోలీ ల్యాండే తీసుకోవాలనిపించింది. చూద్దాం, ఇప్పుడు దీన్ని అన్బాక్స్ చేద్దాం, చూపిస్తాను. అయితే ఈ మైక్ నేను అమెజాన్లో ఆర్డర్ చేసిన. అండ్ దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే మన దగ్గర పాత సిరీస్ ఐఫోన్ ఉంది కాబట్టి డైరెక్ట్ దానికి మనం కనెక్ట్ చేసుకోవచ్చు. దీనికి లైట్నింగ్ వస్తుంది రిసీవర్. సో మన ఫోన్కి డైరెక్ట్ కనెక్ట్ చేసేసి వాడుకోవచ్చు ఇంకా దీన్ని. సో ఇప్పుడు అన్బాక్స్ చేసేస్తున్నాం. ఇది నేను మైక్ తీసుకుందాం అనుకున్నప్పుడు చాలా యూట్యూబ్ వీడియోస్ చూసిన, రివ్యూస్ చూసిన. అంటే మనం ఇప్పుడు ఇనిషియల్గా చేస్తున్నాం కాబట్టి దీనిపైన ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలని లేకుండే నాకు. సో అయితే నేను చాలా రివ్యూస్ చూసిన, వేరే వేరే సెవెరల్ బ్రాండ్స్ అన్ని కంపేర్ చేసిన తర్వాత కూడా నాకు ఎందుకో హోలీ ల్యాండ్ కొంచెం బెటర్ అనిపించింది. వాయిస్ అది నాయిస్ క్యాన్సలేషన్ కానివ్వండి, అంటే చిన్నగా అనిపించింది చూడడానికి కూడా. కొంచెం పాకెట్ ఫ్రెండ్లీ ఉంది మంచిగా. అండ్ దట్టు కొంచెం బ్రాండ్ కదా అని నేను హోలీ ల్యాండ్ పిక్ చేసుకున్నా. అయితే దీంట్లో హోలీ ల్యాండ్లో చాలా వేరియంట్స్ ఉన్నాయి, డిఫరెంట్. దాంట్లో మోస్ట్ బేసిక్ వచ్చేసి ఇదే, ఇంకా బిగినర్స్కి అయితే ఇదే. సో దీంట్లో డిఫరెన్స్ ఏంటంటే నేను తీసుకుంది ఇది లైట్నింగ్ది, చూడండి దీనిపైన ఉంది. సో ఇది లైట్నింగ్ వర్షన్. నేను నా ఫోన్కి సెట్ అయితే లైట్నింగ్ వర్షన్ తీసుకున్నా. దీంట్లో టైప్ సి కూడా ఉంది. సో టైప్స్ అయితే మళ్ళీ కనెక్టర్ పెట్టాలి, అదంతా ఇష్యూ కాబట్టి నేను లైట్నింగ్ తీసుకున్నా. ఇంకోటి ఏంటంటే వేరే ఏ బ్రాండ్స్ అయితే ఉన్నాయో దాంట్లో లైట్నింగ్ దేనికి లేదు. ఓన్లీ ఈ హోలీ ల్యాండ్లో ఈ ఒక్క మోడల్కే ఆ లైట్నింగ్ రిసీవర్ ఉంది. సో అందుకనే నేను ఇది ఆర్డర్ చేసిన. అండ్ దీన్ని ఇప్పుడు మనం ఓపెన్ చేసి చూద్దాం, లోపల ఏమేమి ఉన్నాయో మీకు చూద్దాం. ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేద్దాం లోపల ఏముందో. సో దీని మోడల్ వచ్చేసి హోలీ ల్యాండ్ లార్క్ 1లో కూడా వేరియేషన్స్ ఉంటాయి, డిఫరెంట్. ఇది లైట్నింగ్ వర్షన్. సో దీని లోపల చూద్దాం ఇప్పుడు ఏమున్నాయో. సో ఫస్ట్ బాక్స్ ఓపెన్ చేసినాం. బాక్స్ ఓపెన్ చేసినాక దీనిపైన ఇట్లా ఉంది చూడండి, స్కాన్ టు ఎక్స్ప్లోర్ మోర్ ప్రోడక్ట్స్ అని. సో ఇక్కడ స్కాన్ చేస్తే ఇంకా ప్రోడక్ట్స్ వస్తాయేమో, బట్ మనకి ఇప్పుడు ఇదే మస్త్ ఎక్కువ. అండ్ దీని ప్రైసింగ్ వచ్చేసి నేను మీకు లాస్ట్కి చెప్తాను నేను ఎంత తీసుకున్నాను. అండ్ దీంట్లో ఫస్ట్ మనకైతే ఈ బ్యాగ్ వచ్చింది. బ్యాగ్ కనిపిస్తుంది ఆ బ్యాగ్. సో ఇది మన అవి క్యారీ చేసుకోవడానికి ఇచ్చినట్టు వీళ్ళు. బాగుంది బ్యాగ్ అయితే. దీనిపైన కూడా బ్రాండింగ్ ఉంది హోలీ ల్యాండ్ అని, చూడండి. సో ఇది బాగుంది బ్యాగ్. దీని లోపలే మనం చూద్దాం. దీని లోపల ఏమి లేదు, ఖాళీ ఉంది బ్యాగ్. సో ఈ బ్యాగ్ పక్కన పెడదాం, ఇంకా నెక్స్ట్ టైం అనేది చూద్దాం లోపల. అండ్ దీంట్లో నెక్స్ట్ హోలీ ల్యాండ్ వీఆర్ హియర్ ఫర్ యూ అని ఒక కార్డు ఉంది. ఇది ఆఫ్టర్ సేల్స్ కార్డ్ అంట. సో ఇది ఒక కార్డు ఉంది బాక్స్లో మనకి, ఇది కూడా పక్కన పెడదాం. నెక్స్ట్ హోలీ ల్యాండ్ లార్క్ 1 క్విక్ గైడ్. సో ఇది మనకి యూజర్ మాన్యువల్ అన్నట్టు. సో దీంట్లో అన్నీ ఉన్నాయి. అండ్ వెనకాల కూడా అన్నీ ఉన్నాయి. దీంట్లో మనకి బాక్స్లో ఏమేమి ఉంటాయి ప్రోడక్ట్స్ అన్నీ దీంట్లో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసి ఉంది. ఇవన్నీ ఉన్నాయో లేదో మనం చెక్ చేద్దాం. ఓకే, పక్కన పెట్టి చూద్దాం ఏమన్నాయో. అండ్ మనకు తెలిసినట్టే దీంట్లో కేబుల్ వచ్చింది. ఈ కేబుల్ అయితే మనకి యూఎస్బి నుండి టైప్ సి ఉంది. యూఎస్బి టు టైప్ సి కేబుల్ వచ్చింది మనకు ఒకటి. అండ్ ఇంకా దీని తర్వాత ఇది వచ్చింది గైస్, విండ్షీల్డ్. దీన్ని మనం మైక్కి పెట్టుకోవాలి. సో ఇవి 2 వచ్చినాయి, ఇది ఒకటి, ఇంకొకటి 2 వచ్చినాయి. ఇది విండ్షీల్డ్స్, ఇది కూడా పక్కన పెడదాం. అండ్ నెక్స్ట్ మన మెయిన్, ఓకే ఇదే గైస్ మన మైక్. దిస్ ఈజ్ అవర్ మైక్ గైస్. సో దీంట్లో 2 వచ్చినాయి మనకి, 2 మైక్స్. అండ్ దీన్ని చూస్తే ఇక్కడ ఉంది టైప్ సి పోర్ట్. సో మనం దీనికే ఛార్జింగ్ పెట్టుకోవాలి కావచ్చు ఇది.
ఈ 2 దీంట్లోనే ఉన్నాయి కాబట్టి దీనికి ఛార్జింగ్ పెట్టుకోవాలి. లైక్ ఇది ఒక ఛార్జింగ్ కేస్ అనుకోండి. ఇంకా ఇది అట్లా ఉంది. 2 మైక్స్ ఉన్నాయి మనకి దీంట్లో. అండ్ దిస్ ఈజ్ అవర్ రిసీవర్ గైస్. ఇది రిసీవర్ చూడండి. సో ఇక్కడ చూస్తే మీరు లైట్నింగ్ ఉంది. సో ఇది మన ఫోన్ కోసం ఆర్డర్ చేసుకున్నాం కాబట్టి లైట్నింగ్ పెట్టినాం, టైప్ సీది పెట్టలే. కానీ దీంట్లో సేమ్ టైప్ సీది కూడా అవైలబుల్ ఉంది. నేను ఇంకా లైట్నింగ్ తీసుకున్నా అంతే. కానీ ఇక్కడ కూడా మళ్ళీ టైప్ సి ఉంది. ఇది ఎందుకు ఉందో నాకు తెలియదు, చూడాలి మనం, ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలి కొత్తగా కదా. సో దిస్ ఈజ్ రిసీవర్. ఇగో ఇది వచ్చేసి మైక్. అండ్ అంతే, దట్స్ ఇట్ గైస్. బాక్స్ అనేది ఇంకేం లేవు, ఖాళీ. ఇప్పుడు మనం చూద్దాం మైక్స్ ఎట్లున్నాయో చూద్దాం. మైక్స్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. మ్యాగ్నెట్ ఉంది, గట్టిగా ఉంది, పట్టుకుంటుంది దానికి. సో ఇట్లుంది మైక్, చాలా కాంపాక్ట్ ఉంది, చిన్నగా ఉంది చూడండి. సో దిస్ ఇస్ అవర్ మైక్. వెనకాల కూడా బ్రాండింగ్ ఉంది, హోలీ ల్యాండ్ అని. సో ఇట్లా 2 వచ్చినాయి మనకి దీంట్లో బాక్స్లో. సో ఇదే 2 మైక్స్. అండ్ దీని కేస్ కూడా ఇట్లుంది. కేస్ హోలీ ల్యాండ్ బ్రాండింగ్ ఉంది. ఇక్కడ టైప్ సి ఛార్జింగ్ కోసం ఉంది దీనికి. దీంతే. అండ్ ఇది మన మైక్. దీన్ని చూద్దాం ఇప్పుడు దీన్ని ఎట్లా కనెక్ట్ చేసుకోవాలో దీనికి. సో మన మైక్ వచ్చేసి ఇట్లా ఉంది వెనకాల మ్యాగ్నెట్. సో ఈ చిన్న మ్యాగ్నెట్ని మనం దీనికి పెట్టాలి ఇట్లా. సో ఇది మనం షర్ట్స్కి దానికి పెట్టుకోనికి ఈజీగా ఉంటుంది. సో గైస్ మన మైక్ అండ్ రిసీవర్. సో ఇది ఇప్పుడు పక్కన పెట్టి ఇంకేమన్నా చూద్దాం. మీకు ఫస్టే చెప్పిన కదా, యూజర్ మాన్యువల్లో ఈ కార్డ్ వచ్చింది. సో దీంట్లో ఉన్నాయి అన్నీ వచ్చినాయి లేదో మనం చూసుకుందాం ఫస్ట్. ఇది ఛార్జింగ్ డాక్ వచ్చింది, రిసీవర్ వచ్చింది, ట్రాన్స్మిటర్స్ 2 వచ్చినాయి, అండ్ మ్యాగ్నెట్స్ వచ్చినాయి, యూఎస్బి కేబుల్ వచ్చింది, విండ్షీల్డ్ వచ్చింది, క్యారీ బ్యాగ్ అండ్ యూజర్ మాన్యువల్ ఇవన్నీ వచ్చేసినాయి. అండ్ దీని తర్వాత నేను ఇదే మైక్ ఎందుకు ఆర్డర్ చేసిన అంటే దీంట్లో కొన్ని స్పెషల్ ఫీచర్స్ ఉన్నాయి, నేను మీకు చెప్తాను ఇది ఇప్పుడు. దీంట్లో ఇంటెలిజెంట్ నాయిస్ క్యాన్సలేషన్ ఉంది. సో మనం వేరే మైక్స్తో కంపేర్ చేస్తే దీని నాయిస్ క్యాన్సలేషన్ ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంది. సో దీంట్లో 3 లెవెల్స్ ఉన్నాయి నాయిస్ క్యాన్సలేషన్కి. సో లెవెల్ 1, 2, 3 మనం సెట్ చేసుకోవచ్చు మనకి ఎట్లా కావాలంటే అట్లా. అండ్ దీంట్లో ఇంకోటి ఏంటంటే మన ఇది ఉంది కదా మన మైక్. సో ఈ ట్రాన్స్మిటర్ దీని వెయిట్ వచ్చేసి జస్ట్ 8 గ్రామ్స్ మాత్రమే. సో చాలా లైట్ వెయిట్ ఉంటుంది అండ్ కాంపాక్ట్ కూడా ఉంది. అందుకు ఇది 8 గ్రామ్స్ ఉంది, చిన్నగా కాబట్టి క్యూట్గా నేను ఇది ఆర్డర్ చేసుకున్నా. అండ్ ఇంకోటి దీంట్లో 200 మీటర్స్ వరకు డిస్టెన్స్ మనం ఉండి కవర్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనం వ్లాగ్స్ చేస్తున్నాం అనుకోండి, ప్రతిసారి దగ్గర ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఒక 200 మీటర్స్ నేను దూరం ఉన్నా కూడా ఈ మైక్ పనిచేస్తుందంట. సో మనం ఇది అండ్ ఈ నాయిస్ క్యాన్సలేషన్ ఇదంతా. అండ్ దీనికి ఇంకొకటి స్పెషల్ ఫీచర్ వచ్చేసి ఇది ఈచ్ ట్రాన్స్మిటర్ వచ్చేసి 9 hours బ్యాటరీ బ్యాకప్ ఇస్తుందంట ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే. సో ఇది కూడా మనం టెస్ట్ చేయాలి. అండ్ దీని డిస్టెన్స్, దీని నాయిస్ క్యాన్సలేషన్ అండ్ ఇది 9 hours బ్యాకప్ ఇస్తుందా లేదా ఇదన్నీ మనం నెక్స్ట్ ఇంకో వీడియో చేస్తా, అప్పుడు ఈ మైక్ని మనం టెస్ట్ చేద్దాం. ఇప్పుడు జస్ట్ అన్బాక్సింగ్ చేసి చూపించిన బాక్స్లో ఏమేమి వచ్చినాయి మనకు అన్నీ అవన్నీ చూపించిన మీకు. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం ఈ మైక్ని మొత్తం టెస్ట్ చేద్దాం, బయటికి వెళ్దాం, ట్రాఫిక్ నాయిస్లో, బయట మాల్స్లో, పబ్లిక్ ప్లేసెస్లో ఎట్లొస్తుంది, నాయిస్ క్యాన్సలేషన్ ఎట్లుంది, 3 లెవెల్స్ ఎట్లుంది, అండ్ డిస్టెన్స్ నిజంగానే 200 మీటర్స్ ఉందా లేదా, అండ్ బ్యాటరీ బ్యాకప్ 9 hours వస్తుందా లేదా, ఇవన్నీ మనం టెస్ట్ చేసి నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేద్దాం. సో ఇప్పటికైతే ఈ వీడియోలో మనం జస్ట్ అన్బాక్సింగ్ చేసినాం. నాకైతే ఫస్ట్ ఇంప్రెషన్ చాలా క్యూట్గా ఉంది అనిపిస్తుంది మైక్, కానీ అంతే మంచిగా పని చేస్తే చాలా బాగుంటుంది. సో మనం రివ్యూస్ చూడడం వేరే, ఇన్ హ్యాండ్ టెస్ట్ చేయడం వేరే. నేను రివ్యూస్ చూసి తీసుకున్నా. సో ఇప్పుడు మనం టెస్ట్ చేద్దాం దీన్ని. నెక్స్ట్ ఒకటి ఏంటంటే నేను దీని ప్రైస్ చెప్పడం మర్చిపోయినా. ఇది వచ్చేసి హోలీ ల్యాండ్ లార్క్ 1 మోడల్ చెప్పిన కదా ఆల్రెడీ మీకు. అండ్ ఇది లైట్నింగ్ వర్షన్, లైట్నింగ్ కనెక్టర్తో వస్తుంది కాబట్టి ఇది నేను నా ఫోన్ కోసం తీసుకున్నా. ఇది నాకు 4600 రూపీస్కి వచ్చింది. అండ్ హోలీ ల్యాండ్లో ఇదే బేసిక్ అన్నట్టు, ఇంకా ప్రైజింగ్ ఎక్కువ ఉన్నాయి. సో నాకు బిగినర్కి సరిపోతుందని నేను ఇది తీసుకున్నా. ఇది లైటింగ్ వర్షన్ వచ్చేసి 4600కి నేను అమెజాన్లో తీసుకున్నా. అండ్ ఇదే మీరు టైప్ సి దాన్ని తీసుకున్నాం అనుకుంటే అది ఒక 500 తక్కువనే ఉంది, మీకు 4100కి టైప్ సి వస్తుంది. సో ఇది ఈ ప్రైస్కి వర్తా లేదా మనం టెస్ట్ చేద్దాం దీన్ని ఇప్పుడు. నెక్స్ట్ వీడియోలో టెస్ట్ చేసి మీకు చూపిస్తా. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే
నేను టెస్ట్ చేసిన వీడియో మీకు వస్తుంది, మీరు డైరెక్ట్ చూడొచ్చు. ఇప్పటికైతే ఈ వీడియోకి ఇంతే గైస్. మీకు ఎట్లా అనిపించింది అన్బాక్సింగ్ చెప్పండి, అంటే ప్రోడక్ట్ ఎట్లుంది, మీ ఫస్ట్ ఇంప్రెషన్ ఎట్లుందో చూసి కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తా. అంతవరకు లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ గైస్. ప్రేమని మర్చిపోలేను. థ్యాంక్ యూ. గుడ్ నైట్.